ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారం చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. బహుశా వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్తున్నారు కాబట్టి మొత్తం వ్యవహారమే వరల్డ్ క్లాస్ స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తాజాగా ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అందులో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు డివైడర్ మీద గ్రీనరీ నిర్వహణ కోసం టెండర్ పిలిచారు. ఎంతో తెలుసా? మొత్తం 13 కిలోమీటర్లు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 13 కిలోమీటర్ల దూరంలో గ్రీనరీ నిర్వహణకి 8 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. అసలు 13 కిలోమీటర్ల దూరానికి ఇప్పటికే ఆ డివైడర్లు అన్నీ గ్రీనరీతో ఉన్నాయి. అక్కడ అనేక రకాల మొక్కలు నాటి వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాటిని మరింత అందంగా వచ్చి పోయేటువంటి వాళ్ళందరికీ సుందరంగా కనిపించేలా తీర్చిదిద్దడం కోసమంటూ 8 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు. ఎంత ఖరీదైన మొక్కలైనా కొనివ్వండి, ఎంతైనా 13 కిలోమీటర్ల మేర డివైడర్ మీద నాటనివ్వండి. 8 కోట్ల రూపాయల వ్యయం అంటే ఏమనాలి? ఎంత పెద్ద మొత్తం వెచ్చిస్తున్నట్టు, ఎంతగా ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేస్తున్నట్టు. చాలా ఆశ్చర్యం. ఈ రంగంలో ఈ ల్యాండ్స్కేప్ నిర్వాహకులు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, విస్మయం చెందుతున్నారు. ఇంతగా ఎన్హెచ్ఏఐ కూడా ఎప్పుడు ఇంత పెద్ద మొత్తం వెచ్చించిన దాఖలాలు లేవు. బహుశా 100 కిలోమీటర్ల దూరానికి చేయాల్సినంత ఖర్చుని కేవలం 13 కిలోమీటర్ల మేర మాత్రమే వెచ్చించేలా చెబుతూ తద్వారా దానికి వెనకాల అనేక రకాలుగా కథ నడిపేస్తున్నారా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మిస్తామని సీఎం చెప్తున్నటువంటి మాటలకు తగ్గట్టుగానే అధికారుల తీరు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం డివైడర్ల మీద నాటే మొక్కల కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చించడం ఏంటి? అదేమీ ఎకరాలు కాదు, కేవలం 13 కిలోమీటర్ల మేర పొడవున రోడ్డు మధ్యలో వేస్తున్నటువంటి మొక్కలు. పైగా ఇప్పటికే మొక్కలు ఉన్నాయి, అందంగా ఉంటాయి. వాటన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చాలు. వాటిని మెయింటైన్ చేయడం కోసం అంత పెద్ద మొత్తం వెచ్చిస్తున్నట్టుగా ఇప్పుడు రికార్డుల పరంగా చెప్తున్నారంటే అసలు తెర వెనక ఎలాంటి కథ నడుస్తుందో, అమరావతి వ్యవహారంలో ఎలాంటి చిత్ర విచిత్రాలు సాగుతున్నాయో అందరూ నోరెళ్ళబెట్టాల్సినటువంటి తీరులో ఈ వ్యవహారం కనిపిస్తోంది.